ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప 2. పుష్పకి పార్ట్ 1గా వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన సీన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయట. ఈ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సినిమాకే హైలైట్. దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ సీన్ను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమా ఆగస్టు 15, 2024న ప్రేక్షకు ముందుకు రానుంది. కరెక్ట్గా టైం చూసుకొని మరీ పుష్ప వచ్చేస్తున్నాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యే టైం కల్లా వరుస హాలిడేస్ ఉండడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయే స్థాయిలో ఉంటాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ థియేటర్ రైట్స్ భారీ స్థాయిలో ధర పలుకుతున్నాయి. సినిమా రిలీజ్ కాకముందుకే పుష్ప తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప 1 భారీ హిట్ కొట్టడంతో పుష్ప 2 దానికి సీక్వెన్స్గా వస్తున్నందున ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఓవర్సీస్ రైడ్లో ఏకంగా 3 అంకెల సంఖ్యను దాటేసింది. ఓవర్సీస్లో పుష్ప 2 సినిమాకి దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తున్నాయట. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రికార్డులు క్రియేట్ చేయడంలో పుష్ప తగ్గేదేలే అంటున్నారు. అలాగే పుష్ప 2 సినిమా టీజర్ అండ్ ట్రైలర్ గురించి ఎంతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్ర యూనిట్ టీజర్ లేదా ట్రైలర్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టే సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట. చూడాలి పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో అని.